నువ్వు ఏం చేస్తావో తనకు తెలుసు. కాని అందరి ఆడపిల్లలాగే నా భర్త నా కోసం ఏం తీసుకొస్తాడా అని ఎదురు చూస్తుంది. ఆ ఎదురుచూపుల్ని మాత్రం పట్టించుకోకుండా ఉండొద్దు. చూడు మాధవ, మల్లెపూలు, హల్వా ఈ రెండూ తన చేతిలో పడినప్పుడు తన కళ్ళు మెరుస్తాయి. ఆ మెరుపు నువ్వు సరిగ్గా చూడగలిగితే ఏ రోజు వీటిని ఇంటికి తీసుకురావడం మర్చిపోవు. తీసుకెళ్ళు. అరే, సిగ్గుపడింది చాలు, మల్లెపూలు వాడిపోతాయి, తీసుకెళ్ళివ్వు. ఏంటి మేడం గారి మొహంలో కొత్తగా అలక కనిపిస్తోంది? అరే, నిజంగానే అలిగావా? ఎందుకు మేడం? ఓ, నేను పూజ మధ్యలో నుంచి వెళ్ళిపోయానా? ఏం చేయను చెప్పు. ఏదో సమస్య అని చెప్పేసరికి ఆగలేక వెళ్ళిపోయాను. మళ్ళీ వచ్చేద్దాం అనుకున్నాను, కానీ మనసంతా చిరాగ్గా ఉండేసరికి బయట అలా తిరుగుతూ ఉండిపోయాను. నువ్వు ఫోన్ చేసినప్పుడు ఫోన్లో ఏం మాట్లాడతాంలే, ఇంటికెళ్ళి మాట్లాడదాంలే అనుకున్నా. కానీ నేను నీకు ఫోన్ చేసినప్పుడు నువ్వేమో కోపంలో ఫోన్ తీయలేదు. అయ్యో, నువ్వు అలిగితే కూడా ఇంత బాగుంటుందని మొదటిసారిగా అర్థమవుతుంది. ఎందుకంత కోపం?